మాటలకు. హల్లెలూయా. మన వాక్యంలో విన్నాం, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణమున ఆశపడుచుంది కదా. అది హబక్కూకులో ఏమంటాడు, నా కాలనైనా లేడి కాలు కావాలంటే, అలా కావాలంటే కృంగిపోకుండా, కృషించిపోకుండా, నశించిపోకుండా బలంగా ఉండాలంటే 2 మాటలు చెప్పి మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కొన్ని విటమిన్స్ కావాలి. నేను వాళ్ళమ్మా విటమిన్స్ కావాలి కదా. హల్లెలూయా. మొదటిది ఏ విటమిన్. ఏ విటమిన్ దేని కొరకు పనికి వస్తుంది సిస్టర్? కళ్ళు మంచి చక్కగా కళ్ళు చూపు బాగుండాలంటే ఏ విటమిన్ కావాలా? హల్లెలూయా. వినబడుతుందా? యాకోబు వెనుక వినబడుతుందా? ఏ విటమిన్ అంటే అటెండ్ చర్చ్ రెగ్యులర్లీ. అటెండ్ చర్చ్. కళ్ళు బాగా కనబడాల, ఆత్మీయ కళ్ళు ఉండాలి మనకు. కళ్ళు లేకుంటే ఎట్లా ఉరుకుతాం? కాళ్ళు పనిచేయాలంటే ఏం కావాలి? కళ్ళు పనిచేయాలి కదమ్మా. అటెండ్ చర్చ్ రెగ్యులర్లీ. రెండవది బి దేని కొరకు? బి విటమిన్ దేని కొరకు అండి? ఇవ్వండి డాక్టర్ గారు. ఎవరన్నారా? డాక్టర్ సుమన్. నరాలకు మంచి నరాలు బలంగా ఉండాలా శరీరం అంటే బి విటమిన్ కావాలా కదా. హల్లెలూయా. బి విటమిన్ అంటే బిలీవ్ ఇన్ ద బైబిల్. వాక్యాన్ని నమ్మాలి. ఎప్పుడైతే వాక్యం వింటామో వాక్యాన్ని నమ్మాలి. హల్లెలూయా. సూర్యుడు అంతా ఉదయిస్తాడు కానీ ఎక్కడ పంట పండుతుందో అక్కడనే పండుతుంది పంటలు. అవునా కదా? ఎక్కడ పండాలనో అక్కడనే. ఇక ఎక్కడ మనం ఉంటున్నామో అక్కడ ఫలభరితంగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని నమ్మాలి. ఇంతసేపు అయ్యగారులు ఇద్దరు చెప్పారు. మనం చర్చికి వస్తున్నప్పుడు ఇది వాక్యంలో ఉన్నది కనుక ఇలా జీవించాలి. దేశానికి కాన్స్టిట్యూషన్ ఉంటుంది, క్రైస్తవులకు బైబిల్ ఉంటుంది. హల్లెలూయా. ఈ బైబిల్ ఎందుకు ఇచ్చినాడు? ఇలా జీవించడానికి, ఇది విని మనం జీవించడానికి అని దేవుడిచ్చాడు. మూడవది సి, విటమిన్ సి కదా, రోగ నిరోధక శక్తి. రోగాలు రాకుండా సి పనిచేస్తుంది. ఏం అనిల్ అవునా? అఖిల్ అవునా? అంతే కదా. హల్లెలూయా. సి అంటే కేర్ ఫర్ అదర్స్. ఇతరులను ఏం చేయాలి? మనం కేర్ తీసుకోవాలి. ఇతరుల గురించి జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మనలో ఇమ్యూనిటీ పవర్, మనలో రోగాలు రాకూడదంటే కారణం ఇతరులకు మనం రోగస్తులుగా ఉండకూడదు. అంటే మంచి ఆతిథ్యం చేయాలి వచ్చిన వాళ్ళని. ఎబ్రిల్ రాసిన పత్రికలో ఉంటుంది, ఆతిథ్యం చేయటం మరొకటి, కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి అంటాడు. హల్లెలూయా. మూడవది విటమిన్ డి. దేనికి పనికి వస్తుంది అఖిల్? బోన్స్ కదా, బోన్స్ స్ట్రాంగ్ ఉండాలి. హల్లెలూయా. డెడికేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. డెడికేషన్ ఎవరికి అంటే డెడికేషన్ టు ద లార్డ్. ఎముకలు స్ట్రాంగ్గా ఉన్నట్లు మనం దేవునికి స్ట్రాంగ్గా అప్పగించుకోవాలి మన బ్రతుకులు, జీవితాలు, కుటుంబాన్ని. హల్లెలూయా. ఏం అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. ప్రభు కొరకు ప్రతిష్ఠించుకోవాలి దేవునికి. లాస్ట్ విటమిన్ ఈ. ఈ కదా, దేనికి పనికి వస్తుంది విటమిన్ ఈ? దేనికమ్మా? ఎయిర్కు, స్కిన్ కదా. ఈ అంటే విశ్వాసి బలంగా ఉండాలంటే ఈ అమ్మ చెప్పండి.
అయ్యగారు చెప్పారు, సార్లు కూడా చెప్పారు. ఎవాంజలిజం అంటే సువార్త ప్రకటించాలి. ఇది ఎప్పుడైతే చేస్తామో మనం స్ట్రాంగ్గా ఉంటాం, దేవుళ్ళు బలంగా ఉంటాం. లేకుంటే హల్లెలూయా. మరి శరీరం స్ట్రాంగ్గా ఉండాలంటే దేవుళ్ళారా, విశ్వాసి దేవునిలో బలంగా, సంఘంలో బలంగా ఉండాలంటే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే వాక్యం ఏం చెప్తుంది? సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములు అంటాడు. మా తమ్ముడు అందుకే వచ్చాడు న్యూజిలాండ్ నుంచి. ఎందుకు వచ్చిందంటే రేపు నుంచి వీళ్ళు గ్రామాలలో పోయి సువార్త ప్రకటిస్తారు. ఇప్పుడు చూడండి వాళ్ళ పాదాలు ఇప్పుడు మొక్క కాండి కానీ సుందరములు అవి, పర్వతముల మీద. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా దోమలు కూడా ఒకటే ఫ్యామిలీ ఉంది అక్కడ, సిస్టర్ ఒకటే ఫ్యామిలీ, మొత్తం దోమలు కూడా అంతా ఎవరు లేరు అక్కడ. దాదాపు నెల రోజు నుంచి చేస్తున్నాం. ఒక 3-5 మంది ఆసక్తి చూపుతున్నారు, మిగతా వాళ్ళు రావట్లేదు. హల్లెలూయా. వాల్మీకి నగర్లో, అరుంధతి నగర్లో మంచిగా సువార్త కరపత్రాలు పంచవచ్చు. దేవుడు లోకంలో ఎంతో ప్రేమ. డిజిఎస్ దినకర్ గారు ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన సాక్ష్యం. ఆయన బ్యాంక్లో పనిచేసి ఆ రోడ్డు మీద నిలబడి పోయేటోళ్ళకి సువార్త చెప్పేటోడు. తర్వాత దేవుడు ఆయన ఎక్కడ చెప్పాడంటే స్టేడియంలలో చెప్పేటట్టు చేశాడు. గల్లీలో చెప్పి ఫుట్పాత్ మీద చెప్పేట ఆయనను ఎక్కడ తీసుకొచ్చిండు ఆయన? పెద్ద పెద్ద స్టేడియంలో, పబ్లిక్ గార్డెన్, అదేంది మన పరేడ్ గ్రౌండ్స్, జిమ్ఖానా గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టాడు ఆయన. హల్లెలూయా. అట్లా పర్వతముల మీద అంటే ఎత్తుగా తీసుకుపోతాడు. 700 ఎకరాల యూనివర్సిటీ ఉన్నది ఆయనకి ఇప్పుడు. డిజిఎస్ దినకర్ గారికి 700 ఎకరాలు, ఒక గ్రామం కంటే పెద్ద స్థలం అక్కడ యూనివర్సిటీ. సువార్త ప్రకటిస్తే, రోడ్డు మీద నిలబడాయని సువార్త ప్రకటిస్తే, హల్లెలూయా. ప్రకటిస్తాను లేం కనుక ఎక్కడున్నామో అక్కడనే ఉంటున్నాం మనం. దేవుడు అడుగుతాడు, లెక్క అడుగుతాడు. ఎన్ని ఆత్మలు చేసిన ప్రతిదానికి దేవుడు లెక్క అప్పగింపాలా, అడుగుతాడు. కళ్ళు మూసుకుందాం. ప్రభువా, రెగ్యులర్గా తప్పకుండా ప్రభా, భూకంపం వచ్చిన, వరదలు వచ్చిన, అక్కడ ఇంట్లో ఒకరైనా చనిపోతే కూడా సంఘం ఆరాధన కంపల్సరీ అని చెప్తాడు. తప్పకుండా సంఘానికి రావాలి. భూకంపం వచ్చిన, వరదలు వచ్చిన చర్చ్ ముఖ్యం. రెండవది, దేవుళ్ళారా, ఎక్కడ పల్లించాలనో అక్కడ పల్లించాలి. మూడవది, ఇతరుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనం. నాలుగవది, నువ్వు తీసుకునే నిర్ణయం స్ట్రాంగ్గా ఉండాలి, ఒక ఎముకలాగా ఉండాలి, గట్టిగా ఉండాలి. దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని స్వార్థ ప్రకటిస్తాం ప్రభా. ఇద్దరు దైవజనులు వాక్యం ద్వారా మనల్ని బలపరిచారు.
రేపు నీది కాదు, ఇదే ఈరోజే, నిన్న వెళ్ళిపోయింది, ఇంకా రాదు అది. రేపు మనది కాదు. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నారు. త్రాగుడు, చెడు మాటలు, మోసాలు, అన్యాయము, అక్రమాలు, ఎక్కడ చూసినా పాపము పాపము విస్తారంగా ఉన్నది. నిన్ను ఒక బలమైన విశ్వాసిగా దేవుడు నిలబెట్టుకున్నాడు. ఒక దేవుని బిడ్డగా ఆయన నిన్ను రక్షించుకున్నాడు. దినం ప్రభుకు సమర్పించుకుందాం. గట్టిగా సమర్పించు. ప్రభా, నన్ను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభా, ఖాళీ చేసుకుంటున్నాను ప్రభా, ఖాళీ చేసుకుంటున్నాను ప్రభా. నేను చేయలేను ప్రభా, నువ్వు చేయగలవు ప్రభా. నాతో నువ్వు చేయించగలవు ప్రభా, నేను చేయలేను ప్రభా. నా జ్ఞానము, నా ఆలోచనలు, నా తలంపులు కాదు ప్రభా, అవి నాకు నెమ్మది ఇవ్వలేదు ప్రభా, అవి సంఘాన్ని మేలు చేయలేదు ప్రభా. నా ఆలోచనలు, నా జ్ఞానం కాదు ప్రభా, కాదు ప్రభా. నీ ఆలోచనలు ప్రభా, నీవు నడిపించుకోవాలి ప్రభా, నీవు నన్ను నడిపించాలి ప్రభా. నీ కొరకు నేను గట్టిగా జీవించాలి ప్రభా. నీవు నన్ను పట్టి నడిపించు ప్రభా, నువ్వు నన్ను బట్టి గట్టిగా నడిపించు ప్రభా. నువ్వు లేకుంటే నేనేం చేయలేను ప్రభా. దావీదు అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అంటాడు. నువ్వు తప్ప నాకు ఇంకెవరొద్దు ప్రభా అంటాడు దావీదు. నీవే కావాలి ప్రభా నాకు. యేసయ్యా, 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 నన్ను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభా. నన్ను బలంగా వాడుకో ప్రభా, నన్ను నడిపించు ప్రభా. నా ఆలోచనలు, నా తలంపులన్నీ నీవయ్యే ఉండాలి ప్రభా. అవి సమాధానకరంగా ఉండాలి ప్రభా, ప్రయోజనకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి ప్రభా. అవి ఉపయోగకరమైనవి ఉండాలి ప్రభా. అవి అందరికీ ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేవై ఉండాలి ప్రభా. అవి జ్ఞానమై ఉండాలి ప్రభా. అలాంటి విశ్వాసిగా నన్ను నడుపుకో ప్రభా. అందరం లేచి నిలబడదాం, ఆరాధన చేసుకుందాం. దేవుడు సహాయం చేస్తాడు.